అందరికీ నమస్కారం. మరణం దేహానికి మాత్రమే, ఆత్మకు కాదు. ఆత్మకు రిప్ అనడం దానిని అవమానించటం. అది శాశ్వత చైతన్యం. తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా కాలం చేస్తే రిప్ అని, ఓం శాంతి అని వాట్సాప్లలో పెడుతున్నారు. దయచేసి అలా పెట్టకండి. రిప్ అనే పదం మనం వాడకూడదు. పలానా వ్యక్తి మరణించాడనే వార్త ఫేస్బుక్లో లేదా ట్విట్టర్లో చూసిన వెంటనే మనం రిప్ అని కామెంట్స్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ ఈ పదం అసలు వాడకూడదట. అసలు దీనికి అర్థం ఏమిటి అని తరచి చూస్తే ఆర్ఐపి, రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది ఈ పద్ధతి. ప్రశాంతంగా నిద్రపో అని అర్థము. జడ్జిమెంట్ వచ్చే వరకు నిద్రపో అని. అప్పటి వరకు ఆత్మ నిరీక్షించాలి. అప్పటి వరకు ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని వారు ఈ రిప్ ద్వారా తెలియచేస్తారు. వీరికి మరుజన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. క్రిస్టియన్స్ రిప్ అని రాస్తారు. పునరపి జననం, పునరపి మరణం అనే సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మరు. మనం నమ్ముతాం కాబట్టి ఇది మనం వాడకూడదు. మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినది రిప్ కాదు. మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడ? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యములను బట్టి తరువాత జన్మ పొందడము, స్వర్గ నరకాలకు వెళ్ళడము, మోక్షానికి వెళ్ళడము, అటువంటి ప్రతిచర్యలు ఉంటాయి. మోక్షం వరకు ఇది ఒక కాలచక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఆత్మ బొటనవేలు సైజులో మాత్రమే ఉంటుంది. ఆ ఆత్మ 48 గడియలలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళి దివ్య శరీరం తీసుకొని భూమి మీదకు వచ్చి 11 రోజులు ఈ భూమిపైనే ఉంటుంది. 11వ రోజు మళ్ళీ ఊర్ధ్వలోకాలకి ప్రయాణం అవుతుంది. అంటే మన శాస్త్రాలలో ఆత్మకు గతి ఉందని లేదా ఆత్మకు గమనం ఉందని చెబుతారు. ఆత్మకు శాంతి అని పిచ్చి కామెంట్స్ మన సనాతన ధర్మం కాన్సెప్ట్ కానే కాదు. భగవద్గీతలో కూడా చాప్టర్ 2లో 23వ శ్లోకంలో నైనం చిందంతి శస్రాణి నైనం దహతి పావకః నచైనాం క్లేదయాంత్యాపో నశోషయాంతమారుతః. ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యమును భౌతిక పరికర్మల ద్వారా గ్రహించవచ్చు. కానీ ఆత్మకు మాత్రం ఏ భౌతిక వస్తువు కూడా స్పృశించలేదు. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని స్పష్టంగా ఆత్మను గాలి ఎండబెట్టలేదు, నీరు తడపలేదు, మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్నాడు. చాప్టర్ 2లో 20వ శ్లోకంలో న జాయతే మ్రియతే వా కదాచి న్యాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు, ఎప్పుడూ అంతమవదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినా అది నశించదు. ఆత్మను రిప్ అనే అక్షరాలలో బంధించవద్దు. అది ఒక శాశ్వతమైన కాంతి. కాబట్టి ఎవరైనా వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలని కోరుకోవాలి, లేదా వారికి కైలాసలోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి, లేదా వైకుంఠ ప్రాప్తి కలగాలని కోరుకోవాలి, లేదా స్వర్గలోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి. మరణం కేవలం ఒక అధ్యాయం మాత్రమే, ముగింపు కాదు. శరీరం ముగిసింది, ఆత్మ మాత్రం మరింత చైతన్యంగా మరొక దారిలో సాగుతుంది. రిప్ అనకండి. ఆత్మకు శాంతి కాదు, అవమానం. ఆత్మకు సత్యాన్వేషణ శ్వాస. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.